హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుల అవశేషాలకు సంబంధించినటువంటి వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో 2 పిల్స్ దాఖలయ్యాయి. సుబ్రహ్మణ్య స్వామి ఒక పిల్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదం ఇది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ఈ విషయంలో ఆ లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు వినియోగించినట్టుగా, జంతు కొవ్వులు అవశేషాలు ఉన్నట్టుగా ల్యాబ్ రిపోర్ట్లో వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి ఉన్నారు. కాబట్టి దీని మీద నిజానిజాలని నిగ్గు తేల్చండి, దీని మీద విచారణ జరిపించండి అని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఆయన ప్రధానంగా అడిగినటువంటి అంశం ఏమిటంటే సుప్రీంకోర్టుని, దీని మీద సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కానివ్వండి, దీని మీద విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజకీయపరమైనటువంటి అంశాల మీద రాజకీయ లబ్ధి కోసము ప్రభుత్వంలో ఉండి అసత్యమైనటువంటి ప్రచారాలను మామేం చేస్తున్నారు. మేము ఒకవేళ నెయ్యికి సంబంధించినటువంటి దాంట్లో కల్తీ జరిగితే కల్తీ చేసినటువంటి వాళ్ళని కాపాడే ఉద్దేశం మాకు లేనే లేదు. కల్తీ ఎవరు చేశారో ఒకవేళ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోవాలి అని అంటే కల్తీ జరిగిందా లేదా, పశువులకు సంబంధించినటువంటి, పందులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు దాంట్లో ఉన్నాయా లేవా అనేటువంటిది నిగ్గు తేలాలి కదా. తేలాలి అని అంటే కమిటీ వేయాలి అనేటువంటి విషయాన్ని సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు, సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్లో పేర్కొన్నారు. సుబ్బారెడ్డి చాలా స్పష్టంగా పిటిషన్లో, సుబ్బారెడ్డి తరఫున మాజీ ఏజీ అడ్వకేట్, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిల్కి సంబంధించిన. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాకి వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏఆర్ ఫుడ్స్కు సంబంధించినటువంటి కంపెనీ అసలు సుబ్బారెడ్డి 2019 నుంచి 2023 వరకు 2 దఫాలుగా ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అసలు ఈ కంపెనీ నుంచి ఒక చుక్క నెయ్యి కూడా సరఫరా చేయలేదు. వాళ్ళు అసలు దాంట్లో బిడ్లోనే లేరు వాళ్ళు అనేటువంటి విషయాన్ని వివరించారు. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో సంబంధించినటువంటి విషయంలో కూడా మే 15వ తేదీన దీనికి సంబంధించినటువంటి వాళ్ళ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకు ఆ నెయ్యి సరఫరా అనేది మొదలైంది. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ప్రభుత్వ అధికారులు ఉన్నారు దాంట్లో అనేటువంటి విషయాన్ని కూడా వివరించారు. అయితే ఈఓ, టీటీడీ ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు వెల్లడించినటువంటి అంశాలను కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు దృష్టికి మేము తీసుకొచ్చాము. ఎక్కడా కూడా ఈ ల్యాబ్ రిపోర్టుల్లో ఎస్ వాల్యూ తక్కువ ఉందని ఉంది, కానీ ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటి ప్రస్తావనే లేదు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చాం. అసలు యానిమల్ ఫ్యాట్ అనేటువంటి ప్రస్తావన ఎక్కడుంది? యానిమల్ ఫ్యాట్ ప్రస్తావన లేకుండా ఎందుకు ఈ పంది కొవ్వు, జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇది రాజకీయ కుట్ర కాదా అనేటువంటి విషయం. రాజకీయ కుట్ర అంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకోటి మీద చేస్తున్నారు అని అంటే, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్రతిష్ట, తిరుమల వారి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అప్రతిష్ట కదా. ఇది రాజకీయ అవసరాల కోసం మీరు ఈ విధమైనటువంటి దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా అప్రతిష్ట చేసేటువంటి విధంగా వ్యవహరించడం సరైనటువంటిది కాదు అనేటువంటి, అందుకే మేము నిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఈ విధమైనటువంటి యానిమల్ ఫ్యాట్ కానీ ఇవన్నీ ఉన్నాయి అనేటువంటిది ప్రభుత్వంలో ఉండేటువంటి వాడు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక సిట్ కూడా వేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి. కానీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ, మాజీ ముఖ్యమంత్రి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు విచారణ కావాలని కోరుతున్నారు, వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. కాబట్టి వాస్తవాలు నిగ్గు తేలితే
ఏమిటి అసలు దీంట్లో జరిగింది ఏమిటి, నిజంగా యానిమల్ ఫ్యాట్ ఉందా, అపచారం జరిగిందా లేదనేటువంటిది విషయం బయటకు వచ్చేదానికి అవకాశం ఉండదు. మరి సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది ఏమిటి, రెస్పాండ్ అవుతున్నా ఆల్రెడీ దీని కేసు రెండు పిల్స్ తీసుకున్నారు. ఆ పిల్స్ మీద విచారణ జరిపి పూర్తి స్థాయిలో మరి దీని మీద ఏ తరహా విచారణకు ఆదేశిస్తారు అనేటువంటిది చూడాలి.